శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర 5వ అధ్యాయము. ముందు 4 అధ్యాయములను వినలేని వారు దీని యొక్క డిస్క్రిప్షన్లో దాని యొక్క లింకును పొందుపరుస్తాను. తప్పకుండా ఆ 4 అధ్యాయాలు విన్న తర్వాత దీనిని వినమని మా మనవి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర గురించి అర్థమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడకు మహమ్మద్దీయుడొకడుండెను. అతని పేరు చాందు పటేలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని అంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము తాగుటకు ప్రయత్నించుచూ ఉండెను. దారి వెంట పోవు చాందు పటేలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడువు విశ్రాంతి గొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందు పటేల్ బదులు చెప్పెను. దగ్గరగానున్న కాలువలో వెదకమని పకీరు చెప్పెను. అతడచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుజుడు కాడని, గొప్ప ఔలియా అంటే యోగి పుంగవుడు అయి ఉండొచ్చునని అనుకొనెను. గుర్రమును తీసుకుని పకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను, కానీ నీరు నిప్పు కావలసి ఉండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉన్నది. పకీరు ఇనుప చువ్వను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పిన నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే పకీరు ముందుగా చిలుమును పీల్చి చాందుపటీలుకు అందించెను. ఇదంతయు చూచి చాందుపటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. పకీరును తన గృహమునకు రమ్మనియనియు అతిథిగా నుండమనియు చాందుపటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముడి కొడుకు పెండ్లి సమీపించుచూ ఉండెను. పెండ్లి కూతురుది షిరిడి గ్రామము. అందుచేత షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లివారితో కూడా పకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామమునకు తిరిగి వచ్చిరి గాని పకీరు షిరిడీలోనే ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచినారు. పకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్తమహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి. పకీరు కూడా అట్లనే దిగెను. భక్తమహల్సాపతి ఆ చిన్న పకీరు దిగుట చూచి దయచేయము సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులైతిరి. ఇతర యోగులతో సావాసము. షిరిడీ బాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి మారుతీ దేవాలయములోనూ చావడిలోనూ కొంతకాలం ఒంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే ఒక వైశ్యయోగి పునతాంబే నుంచి వచ్చిచుండెడివాడు. వారు గంగాగీరు. అతనికి సంసారం ఉండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు పోసి పూల చెట్లకు పోయుట చూచి ఇట్లనెను. ఈ మని ఇచ్చట నుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకొనున్నది గనుక సాయిబాబా అను ఈ మనిని రాబట్టుకొనగలిగెను. ఏ వేళ గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వలె గాన్పించుచున్నప్పటికీ ఇది మామూలు రాయి కాదు. ఇది ఒక రత్నమని. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఏ వేళ చేరెను. ఇది సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు.
యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించగా జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొని ఉండేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండెను. బావి నుండి నీళ్లు తెచ్చి కుండలు భుజముపై పెట్టుకొని మోయిచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండేడివి. ఆ మరుసటి దినము తాత్య ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూలతోట లేచెను. ఈ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీబాక్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి ఫోటోను పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలను దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడచ్చటికి పోకమునిపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి ఈ పూజను ఆరంభింపుము. అందుచే బాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకుని షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటచే 6 మాసముల ఆనందముతో నుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములోనొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్త సగునున కబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానేవాసి బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతాదారు వేప చెట్టు కింద పాదుకల విషయము సంగతులన్నయో భక్త సగునుడు నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల 11వ సంపుటిలో నిరీతిగా ప్రచురించిరి. 1912వ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారే అను డాక్టర్ ఒకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు వాని కాంపౌండర్ బాయి కృష్ణజీ అలీబాక్కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్త సగునుతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలు వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు బాయి కృష్ణజీ స్నేహితుడు కాంపౌండర్ లేచి ఆ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని అనెడు. అందరూ ఈ సలహాకు సమ్మతించిదిరి. డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచి వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకలను నమూనాను వ్రాయించి ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగ శక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చెయ్యమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలు అయ్యెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపమని ఆజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తాసేటి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డరు ద్వారా 25 రూపాయలు పంపెను. బాబా ఈ పైకముపై పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 చందా వల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జకాడే అను బ్రాహ్మణుడు పూజ చేయించుచూ ఉండెను.
మొదటి 5 సంవత్సరములు నెలకు 2 చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గామ్ స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 నుంచి 8 ఖర్చు భక్త సగున ఇచ్చెను. ప్రస్తుతము జకాడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యము దీపము పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కల్కోటకర్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరములో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవలననుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనను. బాబా ఇట్లనను, అక్కల్కోటలోనేమున్నది, అక్కడికేలపోయిదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనున్నారు, వారు నేనే. ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోటకు వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమత్ పంతునకి ఈ సంగతులు తెలియవు. వారికి తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. ఇంకా ఈ అధ్యాయము పూర్తి కాలేదు. తదుపరి భాగం ఇంకా మిగిలే ఉంది. ఈ తదుపరి భాగాన్ని మరొక వీడియోలో పొందుపరుస్తాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా మనవి. ధన్యవాదాలు.